గురుగారు మీకు ఈ సందర్భంలో ఒక చాలా అంటే ఈ ప్రశ్న అడగొచ్చు, అడగకూడదో తెలీదు. అయినప్పటికీ అడుగుతున్నాను. మీరు ఉండేది కాస్త ఏజెన్సీ ప్రాంతం ఈ చుట్టుపక్కలంతా. కాకినాడ మీరున్న ఊరైనప్పటికి కూడా ఇది కొంత డెవలప్డ్ సిటీ అనుకున్న ఈ చుట్టుపక్కలంతా ఏజెన్సీలే. అడవులు, చాలా తక్కువ లిటరేచర్ ఉండేటువంటి ఇది అంటే ఏజెన్సీ ప్రాంతాల్లాగా మనం గమనిస్తూ ఉంటాం. బెదిరింపులు లాంటివి ఏం రాలేదా ఎప్పుడు మీరు ఈ భగవద్గీత ప్రచారం చేయడమో, లేదంటే మీకు శిష్యుల్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నటువంటి తరుణంలోనూ? ఇంకో విషయం మీకు ఏంటంటే, వయసు నాకు 62 సంవత్సరాలు దిగింది. అయితే మా అమ్మాయి ఇంట్లో ఉండేవాడిని, మా ఆవిడ చనిపోయిన తర్వాత. అప్పుడు నాకేంటంటే దీనికి ఆశ్రమంలా ఉండాలి, ఒక స్థలం ఉండాలా, రోజు చేసుకోవాలా. మా సునీల్ గారి ఆఫీస్లో లక్షవారం చేసేవాళ్ళు. రోజు చేయాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక ఇల్లు ఉండాలని నేను వెతికాను. అదృష్టవశాత్తు ఇక్కడ ఒక ఏరియాలో దొరికి, ఆయన కూడా మంచోడు. ఉదయం వచ్చాడు ఆయన ఏం చేయాలంటే సరే నా పైన ఇచ్చాడు. ఈ పక్క చర్చి, ఆ పక్క చర్చి. ఓకే, నేను ఒక్కడనే మధ్యలో, నేను ఒక్కడనే, ఇంకెవరు లేరండి. నా దగ్గర ఇంకెవరు లేరు, ఒక్కడనే కార్యక్రమం చేస్తున్నాం. మనీ నుంచి మనీ అందరినీ భోజనం తీసుకురావడం, చెప్పడం, వాళ్ళు ఉత్సాహపడడం జరుగుతుంది. అలా ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఆ పక్కన వేస్ట్గా బాత్రూమ్లు ఉన్నాయండి, పడగొట్టి హాల్ కడతానంటే హాల్ కట్టాడు. మొట్టమొదటి హాల్ 2011. ఇంకా అక్కడి నుంచి జనం మీద జనం. నాకు భయం అన్నది లేదు. ఏం చేస్తారు, వచ్చి బెదిరిస్తారు, చంపేస్తారు. చంపి ఇది కొంచెం చచ్చిపోయేది కదా, సత్యం చెప్తే చచ్చిపోతే మంచిదే కదా. అసత్యంలో చచ్చిపోయి అంటే సత్యంలో చచ్చిపోయి మంచిదే. కానీ అటువంటి వాళ్ళు రాలేదు. ఎందుకంటే నా పాటలో వాళ్ళు ఆలోచించేవారు, ఏం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని నేను వ్యాఖ్యానం చేసేవాడిని కాదు. నా పాటలు అక్కడ పనిచేసే వాళ్ళు పాటలు పాడుకుంటారు. నా పాటలు ఓ పాట భగవంతుడు రాయించాడు. నేనొక్కడినే లెక్కించుటకు వీలుగాని ఆత్మలకు పరమాత్ముడనే నేనొక్కడినే ఇది నిజమా అనుకొందరు, ఇది నిజము కాదని కొందరు, ఇది నిజమేమో అని కొందరు, ఇది నిజమని అందరు, ఇది నిజమని అందరు. నేనొక్కడినే కదలికలేని ప్రాణి ఉన్నదా, ప్రాణం పోతే కదులుతున్నదా అని ఆ పాట రాసింది. ఆ పాట ఊడుస్తూ పాడుకుండేది ఆ చర్చిలో. అంటే దీంట్లో సత్యమే కదండి. సత్యం అంటే వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకడని ఏంటంటే ఆ సంస్థలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే నాకు తెలుసుకుంది నాన్ డినామినేషన్ అంటే రకరకాలు ఉంటాయి. ఈ నాన్ డినామినేషన్లు ఒకరినే ప్రార్థిస్తారు. అంచేత వాళ్ళు ఒకడే అంటారు, నాన్ డినామినేషన్ ఒకడే అంటారు. అది నాన్ డినామినేషన్ సంస్థ, అందుకు పాడుకుంటూ ఆఖరికి వాళ్ళతో కూడా మీ పాటలు పాడించేసారనమాట. అలా కాదండి, సత్యం కదా పాడుకున్న తప్పే ఉంది. రాగాలు కూడా సింపుల్ రాగాలు, ఇది సంగీతం కాదు. సంగీతం తెలితే కానీ పాడలేరు. ఇదెవరు, దాన్ని కూడా భగవద్గీత సాక్ష్యం ఉంది ఈ పాటలకి. మీకు అర్థమైంది. సామాన్యులు కూడా పాడుకునే రాగం అని రాశాడు భగవద్గీత 10వ అధ్యాయంలో.